ఒక చేతితో రికార్డ్ చేస్తూ ఇంకో కుకింగ్ చేయాలంటే చాలా ప్రాబ్లమే, మొత్తం మాడిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ Hey guys, namaste, welcome back to the brand new video of the channel Mr. Tota and that's me. ఈ వీడియో వచ్చేసి కుకింగ్ వ్లాగ్ అన్నమాట. కుకింగ్ వీడియో అయితే కాదు, ఇది కుకింగ్ వ్లాగ్. కుకింగ్ వీడియో వేరు, కుకింగ్ వ్లాగ్ వేరు. both are not same. ఎలాగో వచ్చేసారు కాబట్టి ఒక గట్టి లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఇలాంటి వ్లాగ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఒక జంబల్ హట్ మ్యాగీ వ్లాగ్ అంటే చేసాము, అది కొంచెం బాగానే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఒప్పుకుంటే చూసేయండి, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇవి మిల్ మేకర్స్, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, టమాటా, ఎవ్రీథింగ్, ఉప్పు, కారాలు, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. వాటర్లో మిల్ మేకర్స్ ఒక పావు గంట నానబెట్టమన్నాడు. అసలు నాకు సడన్గా ఈ వీడియో చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ వీడియో కనిపించింది. సింపుల్ రెసిపీనే అనిపించింది, ట్రై చేద్దాం చేస్తున్నాను. మరి ఎలా వచ్చిందో చూద్దాం. 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. సో ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని అండ్ ఆనియన్స్, చిల్లీ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అదనమాట. దీన్ని మిక్సీ కొట్టేద్దాం. మిక్సీ కొట్టేస్తాను. ఒక ఫైన్ పేస్ట్ అయితే అయిపోయింది. స్టవ్, గిన్నె, ఆయిల్. ఆయిల్లో మీ ఇంట్లో దొరికే బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు అన్నీ వేసేసేయండి. నేనైతే అదే చేస్తాను, మా ఇంట్లో అవే ఉన్నాయి. అదనమాట. బాగా పెరికేసామనుకో మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ చేసేద్దాం. ఒక చేతితో రికార్డ్ చేస్తూ ఇంకో చేతితో కుకింగ్ చేయాలంటే చాలా ప్రాబ్లమే, మొత్తం మాడిపోయింది. చూద్దాం ఎట్లా ఉంటుందో మరి. కుకింగ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్ కదా. కట్ చేసుకున్న టమాటాలు వేసేయాలా, ఉప్పు వేసేసామా, కొంచెం పసుపు, కారం అండ్ కొంచెం గరం మసాలా వేసేస్తున్నాం. ఇంకొంచెం వాటర్ అయితే పోసేస్తున్నా. అదనమాట. వాటర్ పోసేసి కొంచెం కలవనిద్దాం. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న మిల్ మేకర్స్ వేసేయాలి. మిల్ మేకర్స్ని వేసేసేద్దాం. లాస్ట్గా గ్రేవీ అయితే ఇలా ఉంది చూడటానికి. ప్లేస్ అయితే మెస్సీగా తయారైపోయింది. ఈ పేస్ట్ని తీసుకెళ్ళి రైస్లో వేసేద్దాం. మామూలు రైస్లో, ఇంకా ఆన్ చేయలేదు అదనమాట. దీనంతా రైస్లో వేసేసి కుక్ చేస్తున్నా. మొత్తం వేసి రికార్డ్ చేస్తాను. మొత్తం వేసేసాను, ఒకసారి కలిపి బియ్యంతో సహా. మరి అది ఎలా ఉంటుందో, నేను మొత్తం వేస్ట్ చేస్తాను, చూడాలి. ఆన్ చేసేద్దాం. కింద నొక్కాలి కదా, మా అమ్మ చూడండి తెలియక ఆల్రెడీ నొక్కి పెట్టేసింది. సో ఆన్ చేసి అక్కడ పెట్టేసాను. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. మధ్యలో కొంచెం ఉప్పు చూసి చాలకపోతే వేసాను.
ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది అన్న సమయంలో ఒక అరచెక్క నిమ్మకాయ అయితే పిండాను. ఎందుకు అనుకుంటారు, ఊరకైనా ఎక్స్పెరిమెంటింగ్ చేద్దామని నిమ్మకాయ పిండి బాగా కలిపాను. మళ్ళీ లాస్ట్లో ఇంట్లో చేసిన నెయ్యి ఒక స్పూన్ కూడా వేసాను. కొంచెంగా చూడటానికైతే చాలా బాగుంది. మంచి వేడిగా టేస్ట్ అయితే చూసేద్దాం. టేస్ట్ చూద్దాం. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. నైస్, చాలా బాగుంది. మధ్యలో ఉప్పు చెక్ చేసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే పులిహార అయ్యేది. అదే మిల్ మేకర్స్, వెజ్లో నాకు మిల్ మేకర్స్ అన్న, పన్నీర్ అన్న చాలా ఇష్టం. మష్రూమ్స్ అన్న కనపడవు, కానీ వెజ్ వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా నాన్ వెజ్ కన్నా. మీరైతే వీడియోని గట్టిగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా తీరిగ్గా ఉంటాయి కామెంట్ ఒకటి పెట్టండి. ఓకే, బాయ్ బాయ్.